గత 2 రోజులుగా హిందువుల ఆరాధ్య దైవంగా కొలుచుకునే కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధించే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి నివేదించే నైవేద్యం అలాగే ఎంతో పవిత్రంగా భావిస్తూ కోట్ల మంది భక్తులు స్వామివారి ప్రసాదం అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్ళ కద్దుకొని మరీ పరమ పవిత్రంగా భావిస్తూ స్వీకరించే లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో కలపకూడని కొన్ని మలిన పదార్థాలను కలుపుతున్నారనే వార్త చాలా కలవరపరుస్తుంది. మిత్రులారా, ఈ వార్తని రోజు చూసే వార్తలో ఇదొకటి అనుకుని చూసి వదిలేసే వాళ్ళని మన వంట గదిలోని బొద్దింకలతో సమానమని నా అభిప్రాయం. ఇక విషయానికి వస్తే కొన్ని వందల సంవత్సరాలు యావత్ భారతదేశాన్ని పాలించిన తురుష్కులు కావచ్చు, ముస్లిం మొగలాయిలు కావచ్చు, చివరికి తెల్ల దొరలుగా చలామణి అయిన బ్రిటిష్ పాలకులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారి ఆస్తుల మీద కానీ, స్వామివారికి జరిగే నిత్య పూజా విధానాల మీద కానీ, స్వామివారి భక్తుల మీద కానీ ఏ విధమైన ఆంక్షలు పెట్టడానికి కానీ, స్వామివారికి గత హిందూ ప్రభువులు సమర్పించిన విలువైన ఆభరణాల దోపిడీకి కానీ ప్రయత్నించలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి పరదేశీయులు, పరమతస్థులు ఎంతో గౌరవం ఇచ్చి హిందువుల మనోభావాలకు ఏ విధమైన అమర్యాద కలిగించలేదు. కానీ ఇదెక్కడి దౌర్భాగ్యం! మన వాళ్ళు, మన పాలకులు అనుకునే కొంతమంది నీచుల చర్యల వలన మొత్తం హిందూ సమాజమే సిగ్గుతో తలదించుకునే స్థితి వచ్చింది. గత ప్రభుత్వ పాలకులు అధికారంలోనికి వచ్చింది మొదలు ముఖ్యంగా హిందూ సమాజం మీద, హిందూ దేవీ దేవతల మీద జరుగుతున్న అప్రకటిత దాడులు, దేవాలయాల విధ్వంసం, కులాల ముసుగులో హిందూ సమాజ విచ్ఛిన్నానికి చేసిన కుట్రలు అన్ని ఇన్ని కాదు. సామాన్య ప్రజలు అలసట తీర్చుకునేందుకు తాగే మద్యం కల్తీ దగ్గర నుంచి చివరకు యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగా స్వీకరించే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ పదార్థాలతో మలినం చేసి హిందూ సమాజం మీద ఒక భారీ టెర్రరిస్టు కుట్రకు దారి తీశారు. గత పాలకుని తండ్రి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు చాలా ఎక్కువ, ఆయనకి 2 కొండలు చాలవా అంటూ స్వామివారి పవర్ తెలియక వెర్రవీగిన అప్పటి పాలకుడు స్వామివారి ఆగ్రహానికి గురై అదే కొండలలో ఏరుకోవటానికి కూడా మిగలకుండా గాల్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆయన గారి కొడుకు హయాంలో తిరుమల పవిత్రతను తొంగలో తొక్కి తిరుమలను ఒక విహార కేంద్రంగా, పారిశ్రామికవేత్తలకు డబ్బును సంపాదించి పెట్టే ఒక ముడి సరుకుగా మాత్రమే కాకుండా అసలు స్వామివారి ప్రసాదంలోనే శాస్త్ర విరుద్ధంగా మలిన పదార్థాలు, కల్తీ పదార్థాలతో ప్రసాదాలను తయారు చేస్తున్నారంటే వీరి ధైర్యాన్ని ఏమనుకోవాలి? కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని, మనోధైర్యాన్ని, మనోభావాలను కించపరిచే సాహసం ఎలా చేయాలనిపించిందో, ఈ దుశ్చర్య ఆలోచన ఈ సన్నాసి కొడుకులకు ఎలా వచ్చిందో నిక్కు తేల్చాలి. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు ప్రసాదంలో నాణ్యత లేదు, కమ్మటి సువాసన లేదు. 2 రోజులలోనే బయట స్వీట్ దుకాణాలలోని లడ్డులాగా ఎండిపోయి గట్టిగా మారిపోవడం జరుగుతుందని చాలా మంది భక్తులు ఆవేదన చెందడం మనందరికీ తెలిసిందే. కమిషన్ల కోసం కక్కుర్తిపడే పందికొక్కుల్ని సలహాదారులుగా, బోర్డు మెంబర్లుగా పెట్టుకుని ఇంతటి నీచానికి, పాపిష్టి పనికి పాల్పడిన వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా ఇంతవరకు చరిత్రలో ఎక్కడా చూడని కఠినమైన శిక్షలతో భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి దుర్మార్గ పాపిష్టి పనులు చేయటానికి, ఆలోచించటానికి కూడా భయపడేలా కఠినంగా వ్యవహరించాలని యావత్ హిందూ సమాజం కోరుకుంటుంది. ప్రతి హిందువు ఈ దారుణంపై మీ మిత్రులతో మాట్లాడండి, కనీసం మీ కుటుంబ సభ్యులతోనైనా చర్చించండి. ఇది మన ధార్మిక సంపదపై కుహనా వ్యక్తుల దాడిగా భావించండి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం రాజకీయానికి మాత్రమే వాడుకోకుండా కొన్ని కోట్ల మంది హిందూ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంగా, దేశ సమగ్రతకు సంబంధించిన తీవ్రమైన విషయంగా పరిగణించి ఈ నీచానికి పాల్పడిన ద్రోహులను సాక్ష్యాధారాలతో ప్రజల ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ దేవదేవుడే ఈ పాపిష్టి వెధవలకు శిక్షలు వేయడం మనం చూస్తాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.